సత్యేక్ నిరంజనే గో నారాయణ పరబ్రహ్మణే నమః. అయితే గురువులు ఉన్నారు. గురువులు ఎవరిని బాగా చేయాలనుకున్నారు? మానవులని బాగా చేయాలనుకున్నారు, బోధ ఇచ్చి బాగా చేయాలనుకున్నారు, భగవంతుని మార్గం చూపాలనుకున్నారు. వీళ్ళని చెడు మార్గం పోయేటోళ్ళని అంతా చక్కగా చేయాలనుకున్నారు. ఇంకా చెడు మార్గంలో పోతున్నారు, తెలియక పోతున్నారు. పోయేటోళ్ళని చక్కగా చేయాలనుకున్నారు. పంతులు ఎలాగ ఉంటాడు? పిల్లలకు ఏమన్నా వంకర చేస్తే ఏళ్ళ మీద కొడతాడు, అట్లా చేయకూడదు అని ఏళ్ళ మీద కొడతాడు. లేకుంటే కోదండం వేస్తాడు. పూర్వకాలంలో కోదండం ఉండే. కోదండం అంటే ఏంటి? కాలు మీద గట్టి కింద కంపన్న లేకపోతే మంటాన పెడుతుండే పిల్లలకు భయం రానికి, చదవకపోతే దెంకపోతే కోదండం వేస్తుంది. అలాగే గురువులు కూడా ఎందుకైనా గురువులు, గురువు అనే పదం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఏదో పైసలు కుప్ప చేసుకొని బతకల్లనికేనా, లేక వాళ్ళని బాగా చేయనికేనా? ఇది ఎక్కడ అర్థం కాకుండా వాళ్ళు ఏదో చిన్నగా మామూలు మామూలు చేసుకుని ఎంత బొట్టు చుట్టు పెట్టుకునేటోళ్ళని కూడా గబ్బు లేపిడి. వాళ్ళకి లేని ఆడున్నారా దేవుడు, అక్కడే ఆడున్నారా, ఇక్కడే ఆడున్నారా అంటే పిల్లలు స్కూల్కి పోతుంటే మొదలు ఏమిస్తారు? ఒక బల్బం ఇస్తారు, ఒక అదేమంటారు పాటి బల్బము పల్క. ఈ బల్బం పలకేస్తారు. ఇచ్చినాక ఏం చేస్తారు? ఆలు పెడతారు ముందల అని. అది పూర గట్టిగా ఈ చిన్నగా దిద్దేదాకా పెడతారు. ఆయనకి ఇట్లా పెడతారు, ఏబి అంటారు. ఏబి ఇంగ్లీష్లో ఏబి అని పెడతారు. హిందీలో కూడా అట్లే పెడతారు. కరెక్ట్. కాబట్టి నిజమైన గురువు అయితే, నిజమైన గురువులు అయితే వాని యొక్క అజ్ఞాన దిశని రోజుకింత క్రమేణంగా తగ్గించుకుంటూ రావాలి. కొన్ని అజ్ఞాన దిశని ఏదో కొందరు ఏం చేసిరి? బోధ ఇచ్చిరి, మరి అంత నడుస్తుంది, ఏం పర్వాలేదు, అంత నడుస్తుంది. అంటే ఇంతవరకు అంత నడుచుకొని వచ్చిండ్రు. అంత నడుచుకొని ఇడికి వచ్చిరి. అంటే అంత చేరాని పనులు చేసుకొని ఇడికి వచ్చిరి. తాగిరి, తిండ్రి, తందనలాడి, మొత్తాన్ని ఇల్లు పాడు చేసిరి, పెద్దల ఆస్తులన్నీ పాడు చేసిరి. పాడు చేసుకొని గురువు దగ్గరికి వచ్చిరి. ఈ గురువులు కూడా మాది మొత్తం నడుస్తుంది, మాది అఖండము అన్నాటాలకు వాళ్ళు ఏమని ఇంకా జబ్బు లేకుంటే అవి కూడా అరువు చేసిరి. గురువు చెప్పిండు, అవి కూడా తీర్మన్నాడు. అది అఖండం అన్నాక ఈ అఖండము అంటే అర్థమైంది. అఖండం అంటే తినటానికి అఖండమా, తిరగటానికి అఖండమా, వదిలేటానికి అఖండమా, తాగటానికి అఖండమా? ఆ అఖండము వాళ్ళు పుట్టుకతోనే వచ్చింది, ఇప్పుడే కాదు. వీళ్ళు చెప్పేది ఏముంది? ఇది బోధ చెప్పాలనా? ఓ పుట్టుకతోనే వాళ్ళు అఖండం అన్ని తినకుండానే వచ్చారు, అన్ని చేసుకుంటూనే వచ్చారు. మరి వీళ్ళ బోధ తీసుకొని ఏం చేయాలి? అఖండం అంటే వీళ్ళు నేర్పింది కాదు. తల్లి కడుపులో పుట్టిన కాడు ఉంటే వాడు అన్ని తినుకుంటూ వచ్చిండు, అన్ని చేసుకుంటూ, అన్ని మాట్లాడుకుంటూ వచ్చిండు. చెడ్డ మంచి అన్ని అలవాట్లు ఉన్నాయి. వీళ్ళు వీడికి వచ్చినాక కూడా అఖండం చెప్తే ఇక ఉన్నది కూడా ఏమన్నా దుఃఖం లేకుంటే అది కూడా పోతుంది. ఏమంటావు? అఖండం అంటే దానికి అర్థం ఏమన్నా ఉండాలి. అఖండమానికి అఖండము, మళ్ళీ అఖండమైన బోధ ఎందుకు? అఖండమే ఉంది, ఇక బోధ ఎందుకు? ఇక వీళ్ళు ఏం చేస్తారు? బోధ ఇచ్చి అఖండంలో పుట్టుకమే అఖండంలో పుట్టే, ఉండకమే అఖండంలో ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏముంది? అఖండము అఖండము కాదు. ఇప్పుడు అఖండం ఉంది, మాకు అన్ని నడుస్తాం అంటారు. నేను మంచిగా నడిస్తే ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇసుకి ఎంట్రీ ఇసుక ఒకలాగానే ఉంటాయి. ఎంట్రీ ఇసుక ఒకలాగా ఉన్నప్పుడు అఖండం అన్నాక రెండు కలుపుకొని తాగాలి కదా.
సాగరు అది ఎందుకు మళ్ళీ పక్కకు పెట్టాలి? అఖండం అన్నాక పక్కకి అది ఇష్టమని పక్కకి ఎందుకు పెట్టాలి? మరి అఖండం అంటే అఖండంకి స్త్రీ అంటే అఖండమే, అక్క చెల్లెలు అంతా స్త్రీలే. అంటే ఇక అఖండం అన్నకి ఏం తల్లి బిడ్డ అనేది ఆ చెల్లెలు అనేది ఏం లేకుండా పోతుంది ఆ అఖండంకి. ఇది చెప్పే మాటలు ఏమైపోతావు అంటే వరుసపోయి కూడా లేకుండా అది కూడా పోతుంది, పతా లేకుండా. ఇది అఖండం. ఏమిటికి ఎవరికి చెప్తారు? ఇది ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పే మాటలు ఉన్నది ఉన్న మైండ్ని ఖరాబ్ చేస్తున్నారు. అఖండం అంటే వాడు అన్ననే గురువు. అఖండం రామన్నది అంటే అఖండం అంటే చెల్లెలు లేదా, తల్లి లేదా, తల్లిని తల్లి అనొద్దా, అక్క లేదా, అత్త లేదా, వీళ్ళంతా అఖండమేనా? ఇదంతా ఎక్కడ ఎవరికి చెప్తున్నారు? ఎవరిని కబులు చెప్తున్నారు? అది చెప్పేటోళ్ళు కూడా తల్లి లేదా, భార్య లేదా? అంటే భార్య తల్లి ఒకళ్ళకన్నా అఖండం అంటే రెండు ఒకళ్ళకి అవుతాయి. తప్పులు చాలా చేస్తున్నారు. వాళ్ళకు బోధ చెప్పవచ్చి చేస్తారా, లేక ఓన్లీ తిననేర్చి తిరగనేర్చి వీళ్ళకు కూడా అదే నేర్పుతున్నారా? కాబట్టి అది అఖండం కుదరదు. ఖండ భాగం ఉండాలి. ప్రపంచము పారమార్థికం రెండు ఉంటాయి. ఈ రెండు ఎట్లా అఖండం అవుతుంది? ప్రపంచం వేరు, పారమార్థికం వేరు. దీని బుద్ధి వేరు, దాని బుద్ధి వేరు. దీని సుఖం వేరు, దాని సుఖం వేరు. దీని లెక్క వేరు, దాని లెక్క వేరు. అట్లా ఉంటుంది. కానీ అఖండం అని చెప్పి వాళ్ళని పనికిరాని వాళ్ళని పనికి రాకుండా చేస్తే ఎట్లా చెప్పు? ఏది అఖండం? అది రుజువు ఉండాలి. అఖండం అంటే రుజువు ఉండాలి. అంటే భార్య తల్లి ఒకళ్ళకి అవుతారా? అది ఎవరికన్నా ఉంది? అది చెప్పే మాట ఏమిటి పనికి వస్తుంది? ఇప్పుడు చేను ఉన్నది, నా చేను ఈడికి ఉందని నీకు కాగితం ఉంది, అద్దుంది, ఆడికి వేసుకుంటావు. అఖండం అంటే చేనంత ఊరంతా వేసుకుంటావా? ఊరంతా నీది అవుతుంది, నీ చేను కాడికి నీది అవుతుంది.